హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 7th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి ముందు తీసుకురావడం జరిగింది. సో ఎప్పట్లానే మనం విల్ డిస్కస్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్: రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నిన్న మనం ఏదైతే అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎవరైతే ఆన్సర్స్ చేసుంటారో వారు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కంప్లీట్గా ఓకే, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని కరెక్ట్ చేయగలిగారు, ఎన్ని చేయలేకపోయారు అన్నది మీరు చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ అసైన్మెంట్ సొల్యూషన్. నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్. ఓకే, సో ఏమనుకున్నామమ్మా? నెగటివ్ నౌన్ అనుకున్నాం. ఓకే, డెరిజన్ అని చెప్పాను కదా, ఇది డెరిజన్ అంటే నెగిటివ్ వర్డ్ కదా. డెరిజన్ అన్నా, రెడిక్యూల్ అన్నా. సో నెగిటివ్ నౌన్, దానికి ఒక వర్బ్ ఫామ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, వాట్ ఈస్ దట్? డెరిజన్ అంటే ఏంటమ్మా? రెడిక్యూల్ అంటే క్రిటిసైజ్ చేయడం, అపహాస్యం చేయడం అనే కాంటెక్స్లో వాడతాం. రెడిక్యూల్, డెరిజన్ అంటే ఒకరిని తక్కువ చేసి అంటే అపహాస్యం చేసే విధంగా ఉండడం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మాకరీ. MOCKERY. ఓకే, మాక్డ్ ఇట్ సమ్వన్. మాక్ని మనం వర్బ్గా వాడచ్చు. మాక్ టెస్ట్లు అంటారు, అది వేరు. మాక్ టెస్ట్ అది వేరు. మాక్ చేశారు అంటే వారిని కించపరిచే విధంగా, అపహాస్యం చేసే విధంగా అనే మీనింగ్లో వాడతాం. మాక్ వర్బ్, మాకరీ నౌన్, రెండు కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదాలు. మాక్, మాకరీ. ఓకే, రైట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ వర్డ్. నౌ కమింగ్ టు దిస్ ఎర్రర్స్. ఇండియా జంప్డ్ 4 places. ఎట్టా? జంప్ టు, రెండవ ప్లేస్కి. కీ అంటాం కదా, రెండవ స్థానానికి. కీ టు సెకండ్. ఓకే, ఎట్ సెకండ్ అనకూడదు. ఓకే, ఇన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ ఆఫ్టర్ దేర్ అన్నాడు. ఇండియా. ఓకే, ఇట్స్ అనాలి, సింగులర్గా ట్రీట్ చేస్తాం కదా. ఇట్స్ సిరీస్ లెవెలింగ్ 106 runs విన్ అన్నాడు. విన్ అన్నది నౌన్. ఓకే, అక్కడ వర్బ్గా వాడలేదమ్మా, విన్ని నౌన్గా వాడాడు. సో 106 రన్స్ అనొచ్చా? రన్ అనాలి. 106 రన్ విన్ ఓవర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి అగేన్స్ట్, అదే ఓవర్ ఇంగ్లాండ్ అన్నాడు. సిరీస్ లెవెలింగ్ విన్ ఓవర్ ఇంగ్లాండ్ ఇన్ ద సెకండ్ టెస్ట్. ద సెకండ్. ఓకే, వీఆర్ ట్రయింగ్ టు డిఫైన్, అందుకే డెఫినెట్ ఆర్టికల్ దా వాడడం. సెకండ్ టెస్ట్ ఇన్ విశాఖపట్నం ఆన్ మండే. వైజాగ్లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో భారతదేశం, ఇండియా 106 runsతో గెలిచింది. 106 run విన్ అని చదవాలి. రైట్, దట్ ఈస్ వై దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ ద అసైన్మెంట్. నౌ వి విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. కన్ఫర్ అనేటువంటి వర్బ్ని మనం నిన్న నేర్చుకున్నాం. కన్ఫర్ ఆన్ అంటాం కదా. 50 మందికి ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వడం జరిగింది. సో ఎల్కే అడ్వాణి గారు, కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించినటువంటి వారి హిస్టరీ, పాలిటిక్స్, అంటే ఏ బేసిస్ మీద రిలీజియస్ అంటున్నాను, ఏ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యేది, ఏ ఈక్వేషన్స్తో భారతరత్న ఇస్తారో అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పు లేదు అనే కాంటెక్స్లో మనం నిన్న ఎడిటోరియల్ నేర్చుకునేటప్పుడు కన్ఫర్ అనే పదం నేర్చుకున్నాం. అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది. సో కన్ఫర్మెంట్ ఈజ్ బేసిక్లీ కన్ఫర్మెంట్. This is the noun form of confer. Conferment is noun, confer is verb. So confer అంటే వారికి ప్రదానం చేయడం అని చెప్పుకున్నాం. టు గివ్, గ్రాంట్ అనే మీనింగ్లో బెస్టో, గ్రాంట్. ఓకే, సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. బెస్టో అంటే వారికి ప్రదానం చేయటం అనే సెన్స్లో మనం వాడతాం. బెస్టో, గ్రాంట్, అవార్డ్, ఆనర్. అవార్డ్ ఇవన్నీ వర్బ్స్గా వాడుతున్నాం అమ్మా. ఆనర్. ఓకే, నెక్స్ట్ కన్సాలిడేషన్. ION సఫిక్స్ అంటే ఇది నౌన్ అవుతుంది. కన్ అంటే ఏంటమ్మా? CON. కన్ అంటే టుగెదర్ అనుకున్నాం కదా. కన్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కనిపించినా కాన్ ఈజ్ ఎ ప్రిఫిక్స్ దట్ రిఫ్లెక్ట్స్ ద మీనింగ్ ఆఫ్ టుగెదర్. కన్సాలిడేషన్, కాంగ్రిగేషన్ కదా. సో కాన్ అని ఎప్పుడు కనిపించినా దట్ రిఫ్లెక్ట్స్ టుగెదర్. సో కన్సాలిడేషన్ అంటే ఏంటమ్మా? సమగ్రంగా మనం దేన్నైనా గ్యాదర్ చేయటం, అన్నిటినీ ఒక కూర్పులాగా ఏర్పాటు చేసుకోవడం. కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ అంటారు. సో ఓట్స్ అంటే హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేసుకోవడం అనే కాంటెక్స్ట్లో మనకు వచ్చింది కదా.
కన్సాలిడేషన్ ఆఫ్ హిందూయిజంకి సంబంధించినటువంటి, అంటే మన ఎల్కే అద్వానీ గారు ఏదైతే రథయాత్ర చేపట్టారో, రామ్ జన్మభూమి యాత్ర. సో ఆ కాంటెక్స్లో మనకి కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్. కన్సాలిడేషన్ చెప్పండి ఏంటి? మిక్చర్ కదా, అన్నిటినీ కలుపుకొని పోవటం, అన్నిటినీ గ్యాదర్ చేసుకోవడం. అమాల్గమేషన్ అనే వర్డ్ని మనం వాడచ్చా? ఇస్ ఇట్ కరెక్ట్ టు యూజ్ అమాల్గమేషన్? ఓకే, యూనిఫికేషన్ అనొచ్చు. యూనిఫికేషన్, అమాల్గమేషన్ అన్నా, యూనిఫికేషన్ అన్నా, సింథసిస్ అన్నా, మిక్స్ చేయడం, కాంబినేషన్ అని చెప్పడం, కంబైన్ చేయడం అనే మీనింగ్. అన్నిటినీ కలపడం, అన్నిటిని ఒక దగ్గర చేర్చడం, పేర్చడం అనే సెన్స్లో వాడతాం కన్సాలిడేషన్. రెమినిస్ వర్బ్. ఓకే, రెమినిస్ అంటే గుర్తు తెచ్చుకోవడం. దేన్నైనా మీరు ఒకసారి జరిగిపోయిన సంఘటన మళ్ళీ నెమరు వేసుకోవటం, రెమినిసింగ్ అంటాం. ఓకే, రెమినిసెన్స్ నౌన్, రెమినిస్ వర్బ్. రెమినిసెన్స్ ఈజ్ యువర్ నౌన్, రెమినిస్ ఈజ్ యువర్ వర్బ్. అంటే రీకాల్ అని చెప్పుకోవచ్చు. రీకాల్ అనొచ్చు, రికలెక్ట్ అనొచ్చు, రిమెంబర్ అనొచ్చు. ఇవన్నీ మీన్ ద సేమ్, అంతే కదా. తర్వాత పెడెస్టల్, హయ్యెస్ట్ పెడెస్టల్ అనుకున్నాం. హయ్యెస్ట్ పెడెస్టల్ అంటే హయ్యెస్ట్ ప్లాట్ఫామ్, హయ్యెస్ట్ వాట్ వి సే ప్లాట్ఫామ్ అనే పదాన్ని వాడచ్చు కదా. పెడెస్టల్ అంటే మీకంటూ ఒక స్థావరం, అంటే మీకంటూ ఒక పొజిషన్ ఇవ్వడం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పెడెస్టల్. ఓకే, స్టాండ్, పోడియము, పిల్లరు అలాంటి మీనింగ్లో వాడచ్చు. ప్లాట్ఫామ్, ఎరీనా, పోడియం, పిల్లర్. ఓకే, దట్ ఈస్ బి పెడెస్టల్. హయ్యర్ పెడెస్టల్ అనే కాంటెక్స్లో వచ్చింది. సో వారు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండేవారు అని అర్థం. అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి, తర్వాత మళ్ళీ కొంతమంది భారతరత్న రెసిపియంట్స్ పేర్లని సంబోధిస్తూ మనకి చెప్పడం జరిగింది కదా. జాకీర్ హుస్సేనా, కొంతమంది పేర్లు ప్రస్తావించారు. సో ఆ ఉద్దేశంలో మనకి ఆ కాంటెక్స్లో పెడెస్టల్ అనే పదం రావడం జరిగింది. తర్వాత లిటిగేషన్. లిటిగేషన్ అంటే ఏంటమ్మా? లిటిగేషన్ అనేది లాకి సంబంధించింది. కోర్టులో వేసినటువంటి వ్యాజ్యం అంటాం కదా, దేని మీదైనా కంప్లైంట్ ఫైల్ చేయడం. లిటిగేషన్ అంటే ఎక్కడో లా పరంగా వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎదుర్కోవడానికి మనం కంప్లైంట్ చేయడం. సో కోర్టుని ఆశ్రయించడం, కంప్లైంట్ చేసి ఆ సమస్యకి పరిష్కారం కోసం మనం లిటిగేషన్ని ఫైల్ చేస్తుంటారు. లిటిగెంట్ ఈజ్ అ పర్సన్ హూ ఫైల్స్ లిటిగేషన్. అంటే మనం లా సూట్ అని చెప్పుకోవచ్చు. లా సూట్ అంటే, సూట్ అంటే ఏంటమ్మా? పిటిషన్ వేసుకోవడం అనమాట. సో ఆ సమస్యకి పరిష్కారం కోసం మనం ఏదైనా పిటిషన్ వేసుకోవడాన్ని మనం లా సూట్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో లీగల్ డిస్ప్యూట్ అని కానీ, లీగల్ ప్రొసీడింగ్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. లీగల్ ప్రొసీడింగ్ ఆర్ ఓకే, లీగల్ డిస్ప్యూట్, దానికి సంబంధించినటువంటి కంప్లైంట్, దట్ ఈస్ లా సూట్. తర్వాత హెజిమనీ. హెజిమనీ అంటే ఏంటి? డామినేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, హెజిమనీ ఈజ్ బేసికలీ డామినేషన్. సో డామినేషన్ అంటే ఆధిపత్యం అంటాం కదా తెలుగులో, దట్ ఈస్ హెజిమనీ. హెజిమనీ ఈజ్ సుప్రీమసీ. ఎస్, ఆప్షన్ డి, సుప్రీమసీ అనేది కరెక్ట్గా సరిపోతుంది, రైట్. దానికి దగ్గరగా ఉండే వర్డ్స్ ఏంటమ్మా? డామినెన్స్ అనొచ్చా? సుపీరియారిటీ, డామినెన్స్, డామినెన్స్ అండ్ డామినేషన్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు ఓకే yesterday's revision vocabulary. Next we will talk about okay editorial ఏంటో చూద్దాం ఒకసారమ్మా, రైట్. ట్రావెస్టీ అనేటువంటి ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ కనిపిస్తుంది. సో ట్రావెస్టీని బేసిక్గా నౌన్గా వాడాడు. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఎ నౌన్. ఏ ట్రావెస్టీ అన్నాడు. బట్ వాట్ డూ యూ మీన్ బై ట్రావెస్టీ? డూ వీ యూజ్ ఇట్ ఇన్ ఎ నెగటివ్ కాంటెక్స్ట్ ఆర్ ఎ పాజిటివ్ కాంటెక్స్ట్? ఎస్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ నెగటివ్ కాంటెక్స్ట్. ట్రావెస్టీ అంటే ఏంటంటే మిస్రిప్రజెంటేషన్, దేనైనా తప్పుగా చిత్రీకరించడం, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. డిస్టార్షన్, misrepresentation of a fact or distortion of a fact. ఓకే, నందిని పందిని చేయడం అంటారు.
తిమ్మిని బమ్మి చేయడం అంటారు కదా, సో అది ట్రావెస్టీ అంటే. అంటే ఇదేనన్నా మిస్రిప్రజెంటేషన్, రాంగ్గా రిప్రజెంట్ చేయడం. యాక్చువల్గా జరిగిన దాన్ని రాంగ్గా రిప్రజెంట్ చేయడం. మిస్ అన్నది ఇప్పుడు కూడా రాంగ్ అనే మీనింగ్ వస్తుంది. మిస్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కనిపించిన మిసాంథ్రోపిస్ట్, ఓకే, మిసోగమి, ఓకే, మిసోగైనిస్ట్, వన్ హూ హేట్స్ విమెన్. మిస్ ఈస్ రాంగ్ ఆర్ హేట్ అనే మీనింగ్లో మిస్ వాడతాం, మిసో. సో మ్యానిపులేషన్ ఆఫ్ అయితే ఏ సందర్భంగా ఈ ట్రావెస్టీ అనే పదాన్ని వాడాడు, ఎందుకు నెగిటివ్గా చెప్తున్నాడు, అయితే దేన్ని మిస్రిప్రజెంట్ చేశారు అన్నది చూద్దాం. సో అది కాంటెక్స్ట్ ఏంటంటే మ్యానిపులేషన్ ఆఫ్ చండీగఢ్ మేయర్ పోల్ హ్యాస్ గ్రేవ్ ఇంప్లికేషన్స్ ఫర్ డెమోక్రసీ. సో చండీగఢ్లో మేయర్ ఎలక్షన్ కోసం జరిగినటువంటి ఒక మ్యానిపులేషన్ అంటే ఏంటమ్మా, సేమ్ మిస్రిప్రజెంటేషన్ అన్న మ్యానిపులేషన్ అన్న సేమ్. మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి, దేన్నైనా మీరు అవకతవకలు, ఏదో ఒక లేని దాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని మ్యానిపులేషన్ అంటాం. దట్ ఈస్ అ నెగటివ్ వర్డ్, మీకు తెలిసిందే, ఇది నెగటివ్ వర్డ్. సో చండీగఢ్ మేయర్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మ్యానిపులేషన్ ఏదైతే జరిగిందో అది చాలా తీవ్రమైన, గ్రేవ్ అంటే సీరియస్ అనే మీనింగ్ వస్తుంది. గ్రేవ్ ఈజ్ బేసికలీ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ సీరియస్, తీవ్రమైన అనే మీనింగ్ వస్తుంది. ఇంప్లికేషన్స్ అంటే మీకు తెలుసు కదా, ఇంప్లికేషన్స్ అంటే ఇండికేషన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అనే మీనింగ్లో వాడతాం, పర్యవసానాలు. ఇంప్లికేషన్స్ ఫర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి కొంత తీవ్రమైన పరిణామాలని సూచిస్తుంది. అంటే డెమోక్రసీని కూనీ చేసే విధంగా ఉంది, డెమోక్రసీకి ఆటంకం కలిగించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా ఉంది అన్నట్టుగా, అంటే కొంచెం క్రిటికల్గా చెప్పారు. అయితే ఎవరు క్రిటికల్గా అన్నారు ఏంటి కాంటెక్స్ట్ని ఒకసారి ఇంకొంచెం ఎలాబరేట్గా అర్థం చేసుకుందాం. అయితే చండీగఢ్కి సంబంధించినటువంటి మేయర్ ఎలక్షన్ జరిగింది, అందులో జరిగిన కొన్ని పొరపాట్లను సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు తీవ్రంగా దుయ్యబట్టింది. సో ఆ కాంటెక్స్లో మనకి ఈరోజు ఎట్టోజల్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. The Supreme Court of India's stinging remarks on the manner in which the mayor of Chandigarh was elected has confirmed suspicion that the victory of Manoj Sonkar, మనోజ్ సాంకర్ని విజేతగా ప్రకటించడం, ద భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయిన, వాజ్ అబ్టైన్డ్ త్రూ మ్యానిపులేషన్. ఏదైతే అందరూ సస్పిషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, అందరూ డౌట్ చేశారు, అందరూ సస్పెక్ట్ చేశారు. సస్పిషన్ అంటే ఏంటి, అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇతను విజయం ఏదైతే ఉందో, ఇతను విజేతగా ఏదైతే ప్రకటించారో, ఆయన గెలవడం అన్నది ఎలా జరిగింది, మ్యానిపులేషన్ ద్వారానే గెలిచారు అన్నట్టుగా ఏదైతే సస్పిషన్ అందరూ సస్పెక్ట్ చేశారో అది కన్ఫర్మ్ అయ్యింది. ఎలా కన్ఫర్మ్ అయింది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ స్ట్రింగింగ్ రిమార్క్స్. స్టింగింగ్ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. రిమార్క్స్ అన్నది నౌన్. స్టింగింగ్ అంటే ఏంటమ్మా, అంటే బాగా నొప్పి కలిగే విధంగా. స్టింగింగ్ అంటే కొంచెం మనకి నొప్పి కలిగించే విధంగా, అంటే క్రిటిసైజ్ చేశారు అని అర్థం, రైట్. స్టింగ్ అంటే బేసిక్గా, స్టింగ్ అంటే మనకి స్కార్పియన్ స్టింగ్ అంటాం కదా, స్టింగ్ అంటే ఆ కాటు అంటాం కదా, తేలు కాటు అంటాం కదా, ఆ కాటుని మనం స్టింగ్ అంటాం. స్టింగింగ్ రిమార్క్స్ అంటే తీవ్రంగా విమర్శించడం, నొప్పి కలిగే విధంగా అనే సెన్స్లో వాడతాం. అయితే కొన్ని రిమార్క్స్ చేసింది, కొన్ని మాటలు అన్నది సుప్రీంకోర్టు. దేన్ని ఉద్దేశించి, ఆన్ ద మేనర్, ఏ విధంగా అయితే చండీగఢ్ యొక్క మేనర్ని మేయర్ని ఎలక్ట్ చేసేటువంటి పద్ధతి ఏదైతే అనుసరించారో దాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. సో ఆ దుయ్యబట్టడం దేన్ని కన్ఫర్మ్ చేసింది, వీళ్ళందరూ సస్పెక్ట్ చేశారు ఇతను నిజంగా గెలవలేదు, ఏదో మ్యానిపులేషన్ ద్వారా గెలిచారు అనే భావన ఏదైతే ఉందో, నమ్మకం ఏదైతే కలిగిందో అది కన్ఫర్మ్ అయింది సుప్రీంకోర్టు చేసినటువంటి రిమార్క్స్ వల్ల. ఓకే, అది దాని మీనింగ్. ఆఫ్టర్ వ్యూయింగ్ ఫుటేజ్ ఆఫ్ వీడియోగ్రాఫ్డ్ ఎలక్టోరల్ ప్రాసెస్, ఎలక్షన్ జరిగినటువంటి ఆ మొత్తం ప్రాసెస్ని ఒక వీడియో ఫుటేజ్ ద్వారా గమనించిన తర్వాత, పరిశీలించిన తర్వాత, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫౌండ్ ఇట్ అపాలింగ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ, ఓకే, అతను చాలా విస్మయాన్ని వ్యక్తం చేశారు. షాక్, అపాలింగ్ మీన్స్ వాట్, షాకింగ్ అనే మీనింగ్ వస్తుంది. దట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరి ఆధ్వర్యంలో అయితే ఎలక్షన్ జరిగాయో అక్కడ హెడ్, ఆ పర్టికులర్ బూత్కి సంబంధించి ఎక్కడైతే ఆ చండీగఢ్లో ఎలక్షన్ జరిగిందో అక్కడ ఆయన ఇన్ఛార్జ్, ఆయన హెడ్, ప్రిసైడింగ్ ఆఫీసర్. హీ ఓవర్సీస్ ద
ఓవరాల్ అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం కూడా ఆయన డైరెక్షన్స్లో నడుస్తుంది అనమాట. సో అతనే హీఈస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, అతని ఆధ్వర్యంలో జరిగింది. సో అతను ఏం చేశాడంట, హిమ్సెల్ఫ్ అపియర్డ్ టు బి డీఫేసింగ్. డీఫేస్ అంటే స్పాయిల్, తారుమారు చేశారు, ఓకే, చెడగొట్టారు. స్పాయిల్ అనే మీనింగ్లో డీఫేస్. డిఈ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్. డిఈ ఎప్పుడు వచ్చినా సంథింగ్ ఈజ్ నెగిటివ్. డీఫేస్ మీన్స్ స్పాయిల్, రూయిన్ అనే మీనింగ్ వస్తుంది. సో బ్యాలెట్స్ని ఏం చేశారంట ఆయన, అవకతవకలకి గురి చేశారు. అండ్ టర్మ్డ్ ఇట్, ఏమని పేర్కొంది, ఏమని పేర్కొన్నారు దాన్ని, అంటే ఆ డీఫేస్ చేయడాన్ని, బ్యాలెట్స్ని డీఫేస్ చేయడాన్ని ఆయన ఏ విధంగా పేర్కొన్నారంటే మోకరీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం. మీకు ఇందాకే వచ్చింది ఆ వర్డ్ మోకరీ అనే పదం, నిన్న అడిగారు కదా. సో మోకరీ అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆయన చేసినటువంటి చర్య ఏంటది, డీఫేసింగ్ ద బ్యాలెట్స్. బ్యాలెట్లో ఉండేటువంటి బ్యాలెట్స్లో ఏమేస్తాం, సో మనకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరికి మనం మద్దతు ఇస్తున్నామో, సో మన ఓట్ని తెలుపుతాం కదా, దాన్ని ఆయన మిస్రిప్రజెంట్ చేశారు, డీఫేస్ చేశారు. ఓకే, అది మెనీ హ్యాడ్ నోటెడ్. యాజ్ సూన్ as the election was called in favor of the BJP, that it was a travesty that took place on January 30 as 8 votes cast by elected councillors were declared invalid. చాలామంది ఏమని గమనించారంటే, నోటెడ్ అంటే ఏమని అబ్జర్వ్ చేశారు, ఎలక్షన్ అయిపోయింది, అయితే ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీజేపీ. సో ఎలక్షన్ బీజేపీ ఫేవర్లో ఉంది అంటే ఏంటి, బీజేపీ గెలిచింది అన్నట్టుగా ప్రకటించిన వెంటనే చాలామంది ఏం గమనించారంటే ఖచ్చితంగా ఇది మిస్రిప్రజెంటేషనే, సంథింగ్ ఏదో అవకతవకలు జరిగి బీజేపీ గెలిచినట్టుగా చెప్తుంది, కానీ యాక్చువల్గా అది న్యాయబద్ధంగా గెలవలేదు అన్నట్టుగా చాలామంది అబ్జర్వ్ చేశారంట. జనవరి 30వ తారీఖున ఇది జరిగింది. అయితే యాజ్ 8 votes కాస్ట్ బై ఎలక్టెడ్ కౌన్సిలర్స్, ఆల్రెడీ కౌన్సిలర్స్ కదా ఎలక్ట్ చేసుకుంటారు మేయర్ని. సో ఆల్రెడీ ఎలక్ట్ అవ్వబడ్డ కౌన్సిలర్స్, ఎలక్టెడ్ కౌన్సిలర్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఎవరైతే ఆల్రెడీ ఎన్నికైపోయారో, ఎన్నికవ్వబడ్డటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వారిలో 8 ఓట్లు ఏదైతే వాళ్ళు వేశారో, కాస్ట్ అంటే ఏంటమ్మా, కాస్ట్ అంటే వాళ్ళు వేసిన ఓట్స్, కాస్ట్ అంటే ఓటు వేయటం, వినియోగించుకోవడం, మన ఓటు హక్కును వినియోగించుకోవడం. సో దట్ ఈస్ కాస్ట్. సో 8 మంది ఆల్రెడీ ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ వేసినటువంటి ఓట్స్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేశారు, అంటే అవి పనికిరావు అన్నట్టుగా తేల్చారు. ఓకే, దేర్ ఆర్ నాట్ వ్యాలిడ్ అన్నట్టుగా చెప్పడం జరిగిందంట. The election held on January 30 itself was based on a direction from the Punjab and Haryana High Court. ఓకే, అయితే జనవరి 30వ తారీఖున ఎలక్షన్ ఏదైతే జరిగిందో అది దేన్ని బేస్ చేసుకొని జరిగిందంట, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్. హైకోర్టు రెండింటికి ఒకటే కామన్ కోర్టు కదా, పంజాబ్కి హర్యానాకి, క్యాపిటల్ చండీగఢ్ కాబట్టి. సో ఆ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు, డైరెక్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, అది ఇచ్చినటువంటి ఉత్తర్వు మేరకు ఈ ఎలక్షన్ అనేది 30వ తారీఖున జరిగిందంట. అంతకుముందు ఏమైంది, ఇవన్నీ చెప్తున్నాడు, పరిణామం క్రమం ఎలా ఎవాల్వ్ అయింది సిచ్యువేషన్ అనేది చెప్తున్నాడు. అర్లియర్ ఇట్ వాజ్ డ్యూ టు బి హెల్డ్ ఆన్ జనవరి 18. యాక్చువల్గా అయితే జనవరి 18 కల్లానే జరిగిపోయి ఉండాల్సిందంట. ఇట్ వాజ్ డ్యూ అంటే ఇట్ వాజ్ పెండింగ్ అనే మీనింగ్ వస్తుంది. డ్యూ అంటే పెండింగ్, డ్యూని అడ్జెక్టివ్గా వాడాడు. ఓకే, బట్ ఇట్ వాజ్ డెఫర్డ్, కానీ అది పోస్ట్ పోన్ అయిపోయింది. డెఫర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, పోస్ట్ పోన్. ఫిబ్రవరి 6వ తారీఖుకి అది పోస్ట్ పోన్ అయిందంట. అట్ ద లాస్ట్ మినిట్, చివరి నిమిషంలో ఫిబ్రవరి 6th కని పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. జనవరి 18కి షెడ్యూల్ అయింది, కానీ ఫిబ్రవరి 6th అది పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఎందుకు పోస్ట్ అవ్వాల్సి వచ్చింది, యాజ్ ఇట్ వాజ్ డిస్క్లోజ్డ్ దట్ అనిల్ మసీహ్, ఏ నామినేటెడ్ కౌన్సిలర్ అండ్ ఏ బీజేపీ మైనారిటీ వింగ్ ఫంక్షనరీ, ఫెల్ ఇల్. ఓకే, ఏ కారణం చేత పోస్ట్ పోన్ అయిందంట ఫిబ్రవరి 6th? బికాస్ అనిల్ మాసిక్ అనే ఒక కౌన్సిలర్, నామినేటెడ్గా ఉన్నటువంటి ఒక కౌన్సిలర్, ఆయన బీజేపీకి సంబంధించినటువంటి మైనారిటీ వింగ్కి ఒక కార్యకర్త. ఫంక్షనరీ అంటే బేసిక్గా కార్యకర్త అనే మీనింగ్లో వాడతాం, ఫంక్షనరీ అంటాం. సో అతను జబ్బు పడ్డాడు అనే కారణంతో లాస్ట్ మినిట్లో ఈ డెఫర్మెంట్ అనేది జరిగింది. డెఫర్మెంట్ అంటే పోస్ట్పోన్మెంట్. హౌఎవర్, కాకపోతే థ్యాంక్స్ టు ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్. దీని అర్థం ఏంటమ్మా, థ్యాంక్స్ టు సంథింగ్. థ్యాంక్స్ టు అంటే బికాస్ ఆఫ్, మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. థ్యాంక్స్ టు అనే టర్మ్ ఇప్పుడు కనిపించినా ఇట్ మీన్స్
బికాస్ ఆఫ్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్. కోర్ట్ జోక్యత వల్ల, ఇంటర్వెన్షన్ అంటే జోక్యత. ఇట్ వాస్ అడ్వాన్స్ టు జనవరి 30. అంటే కోర్టు కలగజేసుకొని ఫిబ్రవరి 6వ తారీఖు కాదు, జనవరి 30ని ఆ రోజే కండక్ట్ చేయాలన్నట్టుగా కొంచెం ముందుకు తీసుకొచ్చింది. అంటే ఫిబ్రవరి 6న జరగాల్సింది ఇంకొంచెం అడ్వాన్స్ అయింది, జనవరి 30కే జరిగేటట్లుగా కోర్టు జోక్యం చేసుకుంది. ద కాంగ్రెస్ అండ్ ది ఆమ్ ఆద్మీ పార్టీ ఎలెజ్ దట్ ద ఎలక్షన్ వాజ్ పుట్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్పోన్. పుట్ ఆఫ్ అన్నది ఒక ఫ్రేజల్ వర్బ్. సో ఓన్లీ బికాస్ 2 parties which were contesting jointly were set to win. చూసారా, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయటం వల్లనే ఓకే మేము గెలవడానికి వేర్ సెట్ టు విన్, వీళ్ళు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో మేము కలిసి సంయుక్తంగా పోటీ చేస్తున్నాం, మేము విన్ అవుతున్నాం అని కూడా అర్థమైపోయింది వాళ్ళకి. సో అందుకే వాళ్ళు ఏదో ఒకటి చేసేసి కొంచెం దాన్ని ఏంటమ్మా పోస్ట్పోన్ చేసేసి, ఎలక్షన్ని పోస్ట్పోన్ చేసి ఎలా అయినా ఇంకేమైనా ఎత్తులేసి మొత్తం మీద దాన్ని లాక్కోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ట్రై చేశారన్నట్టుగా విమర్శలు చేసింది. ఎలెజ్ చేసిందంటే ఎలిగేషన్స్ చేసింది అని అర్థం. ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు చేయడం. ఎలెజ్ ఈజ్ ఎ వర్బ్. ఆరోపణలు చేసింది ఎవరు? కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఏఏపీ హ్యాస్ 13 members అండ్ ద కాంగ్రెస్ 7 ఇన్ ద కార్పొరేషన్. సో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున 13 మంది, కాంగ్రెస్లో 7 మంది. బట్ ద ఏఏపీ క్యాండిడేట్ కుల్దీప్ కుమార్ పోల్డ్ ఓన్లీ 12 votes. 12 ఓట్లు మాత్రమే పడ్డాయంట. ఓకే, కుల్దీప్ కుమార్ విత్ 8 votes బీయింగ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అయితే ఆ 12 ఓట్లలో 8 ఓట్లని ఏమని చేశారు? అవి చెల్లవు అన్నట్టుగా డిక్లేర్ చేశారు. ఓకే, ఇన్వాలిడ్గా డిక్లేర్ చేశారు 8 ఓట్లు. మిస్టర్ సోన్కర్ విత్ 16 votes వాజ్ డిక్లేర్డ్ ద విన్నర్. ఓకే, మనోజ్ సోన్కర్ చెప్పాడు కదా, బీజేపీ క్యాండిడేట్ 16 ఓట్లతో ఆయన గెలిచినట్టుగా ప్రకటించారు. ద మేయర్ ఈస్ చూజన్ బై ద 35 ఎలక్టెడ్ కౌన్సిలర్స్. ఇది యాక్చువల్గా మేయర్ అంటే చండీగఢ్కి సంబంధించినటువంటి మేయర్ గురించి మాట్లాడుతున్నాడు. సో అతన్ని ఎన్నుకోవడానికి 35 మంది ఆల్రెడీ ఎలక్ట్ అయినటువంటి కౌన్సిలర్స్ అండ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చండీగఢ్ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ, వీరిద్దరూ సంయుక్తంగా మేయర్ని ఎన్నుకోవాలి. అది ప్రొసీజర్. ఏ సింపుల్ మెథడ్ ఫర్ ఏ కంపారిటివ్లీ స్మాల్ ఎలక్టెడ్ బాడీ choosing its mayors is by a show of hands or the members rising in support of the respective candidates. సో ఇప్పుడు ఈ స్మాల్ ఎలక్టెడ్ బాడీ కార్పొరేషన్ కదా, రైట్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి, సో దీనికోసం సింపుల్గా అంటే మరీ కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా ఎలా చేయొచ్చు? మేయర్ని చూస్ చేసుకునేటప్పుడు జస్ట్ బై షో ఆఫ్ హ్యాండ్స్ అన్నాడు. షో ఆఫ్ హ్యాండ్స్ అంటే ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు, హ్యాండ్స్ రేస్ చేయండి అనే జెస్చర్ని మనం షో ఆఫ్ హ్యాండ్స్ అంటాం. ఆర్ ద మెంబర్స్ రైజింగ్ ఇన్ సపోర్ట్. సో వారికి మద్దతుగా ఎవరైతే మెంబర్స్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అభ్యర్థులకి మద్దతు ఇస్తారో వారు మెంబర్స్ రైజింగ్ ఇన్ సపోర్ట్. సో వారికి మద్దతుగా నిలవడం అన్నది జనరల్గా ఒక సింపుల్ మెథడ్ అనమాట. దట్ దే హ్యాడ్ టు రికార్డ్ దేర్ ప్రిఫరెన్సెస్ త్రూ ఓటింగ్ స్లిప్స్ ఇండికేట్స్ దట్ దేర్ వాజ్ సస్పిషన్ ఆఫ్ పాసిబుల్ క్రాస్ ఓటింగ్. అయితే వారు వారి ప్రిఫరెన్సెస్ని రికార్డ్ చేసి ఒక ఓటింగ్ స్లిప్ ద్వారా ఇండికేట్ చేయొచ్చంట. కాకపోతే దేర్ వాజ్ ఎ సస్పిషన్ ఆఫ్ పాసిబుల్ క్రాస్ ఓటింగ్. సో క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సస్పిషన్ అంటే దేర్ ఈజ్ అ అనుమానం అనమాట. సస్పిషన్ అంటే అనుమానం. సో క్రాస్ ఓటింగ్ జరిగే పాసిబిలిటీ అయితే ఉంది అనే సస్పిషన్ అయితే ఉంది. సో దట్ ఇండికేట్స్ దేర్ వాజ్ ఎ సస్పిషన్ ఆఫ్ పాసిబుల్ క్రాస్ ఓటింగ్. అలా ఓటింగ్ స్లిప్స్ ద్వారా ప్రిఫరెన్స్ని రికార్డ్ చేయడం అనేది దారి తీస్తుంది దేనికి? ఈ క్రాస్ ఓటింగ్కి జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలామంది సస్పెక్ట్ చేశారు. వాట్ మేడ్ ద ప్రాసెస్ dubious was that Mr. Masi, who presided over the election, was accused of not showing the invalid ballot papers to the candidates. అయితే ఇన్వాలిడ్ అని ప్రకటించారు కదా, లాస్ట్లో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్లో చెప్పాడు, ఇన్వాలిడ్గా ప్రకటించారు, చెల్లవు అన్నట్టుగా ప్రకటించారని చెప్పాడు కదా. మరి ప్రిసైడెడ్ ఓవర్ ద ఎలక్షన్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరమ్మా? మిస్టర్ మసీ. ఆయన మీద ఏంటి ఆరోపణ? అక్యూజ్డ్ ఆఫ్. సో అతని మీద చేసినటువంటి ఆరోపణ ఏంటి? అతను ఎందుకు ఇన్వాలిడ్ అంటున్నారు అనే ఆ బ్యాలెట్ పేపర్స్ వేటినైతే ఇన్వాలిడ్గా ప్రకటించారో వాటిల్ని
ఆ అభ్యర్థులకి చూపించాల్సినటువంటి కనీస బాధ్యత అతని పైన ఉంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద. కానీ అతను చూపించలేదంట. ఆఫ్ నాట్ షోయింగ్ ద ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్, ఏవైతే చెల్లవు అని చెప్పారో ఆ బ్యాలెట్ పేపర్స్ని చూపించలేకపోయారు టు ద క్యాండిడేట్స్, అభ్యర్థులకి చూపించలేకపోయారు. అదే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. యాజ్ ఏ రిజల్ట్, సో దీనివల్ల ఏం జరిగింది? నో వన్ న్యూ వై ఎగ్జాక్ట్లీ దీస్ ఓట్స్, ప్రెజ్యూమబ్లీ దోస్ దట్ ఆట్ టు హ్యావ్ గాన్ టు ద ఏఏపీ క్యాండిడేట్ వెర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. సో ఏవైతే ఓట్లు అవి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లే కదా ఇన్వాలిడ్ అని ప్రకటించారు. సో అతనికి వచ్చిన ఓట్లే ఎందుకు ఇన్వాలిడ్ అయ్యాయి అన్నదానికి రీజన్ అన్నది ఎవరికి తెలియలేదు. నో వన్ న్యూ. ఓకే, వై ఎగ్జాక్ట్లీ దీస్ ఓట్స్, ఎందుకు ఈ ఓట్స్ని, అవి ఎస్పెషలీగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన క్యాండిడేట్ అభ్యర్థికి పడిన ఓట్లనే ఇన్వాలిడ్గా ప్రకటించడం వల్ల వాటిని ఎందుకు ఇన్వాలిడ్ అన్నారు, ఎందుకు ఇన్వాలిడ్గా డిక్లేర్ చేశారన్నది వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, రీజన్ తెలియలేదు. ద అపెక్స్ కోర్ట్ హ్యాస్ డన్ ద రైట్ థింగ్ ఇన్ ఆర్డరింగ్ ద బ్యాలెట్స్ అండ్ ద రికార్డ్స్ బీ హ్యాండెడ్ ఓవర్ టు ద హై కోర్ట్స్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ ద ప్రపోజ్డ్ కార్పొరేషన్ మీటింగ్ పోస్ట్ పోన్డ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. అపెక్స్ కోర్ట్ అంటే ఏదమ్మా? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు సరైన పనే చేసింది. ఏంటా సరైన పని చేసింది? ఇన్ ఆర్డరింగ్ ద బ్యాలెట్స్. ఆ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఏం చేయమంది? బ్యాలెట్స్ని, రికార్డ్స్ని ఇమీడియట్గా హైకోర్టుకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ జనరల్కి సబ్మిట్ చేయవలసిందిగా ఆర్డర్ చేసింది సుప్రీంకోర్టు. అలానే కార్పొరేషన్ మీటింగ్ కూడా ఒకటి ప్రపోజ్ చేసుకున్నారు. సో ఆ ప్రపోజ్ చేసినటువంటి ఆ కార్పొరేషన్ మీటింగ్ కూడా ఏమైంది? పోస్ట్ పోన్ అయిపోయింది. పోస్ట్ పోన్ చేసేయాలి, మళ్ళీ మేము ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆ మీటింగ్ని కండక్ట్ చేయకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ని జారీ చేసింది, ఉత్తర్వుల్ని జారీ చేసింది. సో ఇది చాలా మంచి చర్య, హ్యాస్ డన్ ద రైట్ థింగ్ అని చెప్తున్నాడు. ద డెవలప్మెంట్ మే కన్సర్న్ ఓన్లీ వన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ద కంట్రీ. అయితే ఇది కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి ఒక అంశమే. ఇప్పుడు జరిగినటువంటి ఈ డెవలప్మెంట్, ఈ పరిణామం ఏదైతే జరిగిందో ఇది కేవలం కంట్రీలో ఒక మున్సిపల్ కార్పొరేషన్కి చెందిందే. కాకపోతే బట్ ద ఐడియా దట్ అన్ ఎలక్షన్ కెన్ బి సో బ్రేజన్లీ రిగ్డ్ హ్యాస్ గ్రేవ్ ఇంప్లికేషన్స్ ఫర్ డెమోక్రసీ. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అంశమే అయినా ద ఐడియా దట్ అన్ ఎలక్షన్ కెన్ బి సో బ్రేజన్లీ రిగ్గెడ్. చూసారు, రిగ్డ్ అంటే ఏంటి? మ్యానిపులేట్ చేయటం. ఇలా మ్యానిపులేట్ చేయడం, అది కూడా నిస్సిగ్గుగా. బ్రేజన్లీ అంటే ఏంటమ్మా? సిగ్గు లేకుండా, బ్రాడ్ డే లైట్లో అందరూ చూస్తుండగానే ఇటువంటి చర్యకి పాల్పడడం అన్నది, మ్యానిపులేషన్కి పాల్పడడం అన్నది ఖచ్చితంగా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది మన ప్రజాస్వామ్యం మీద అని చెప్తున్నాడు. ఇంప్లికేషన్స్ అంటే ఓకే, ఎఫెక్ట్ అనే మీనింగ్ వస్తుంది, పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్. గ్రేవ్ అంటే సీరియస్, ఇందాకే చెప్పుకున్నాం. సో ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి పరిణామాలని చోటు చేసుకునే అవకాశం ఉంది ఇలా చేయటం వల్ల. ఏ పొలిటికల్ పార్టీ సీకింగ్ టు బి రీఎలెక్టెడ్ ఫర్ ఏ థర్డ్ కన్సిక్యూటివ్ టర్మ్, ఏ పొలిటికల్ పార్టీ అయితే మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటుందో అట్ ద నేషనల్ లెవెల్, అంటే సెంటర్లో, అంటే ఎవరిని ఉద్దేశించి? బీజేపీని ఉద్దేశించి అంటున్నాడు. ఏ పొలిటికల్ పార్టీ అయితే మళ్ళీ 2 సార్లు ఆల్రెడీ 2 times గెలిచింది కదా బీజేపీ కన్సిక్యూటివ్గా వరుసగా, ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఎలక్షన్స్కి రెడీ అవుతుంది. సో మూడోసారి మళ్ళీ పవర్లోకి రావాలనుకుంటున్న పార్టీ, నేషనల్ లెవెల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ కెనాట్ బీ సీన్ యాజ్ మ్యానిపులేటింగ్ ఎనీ ఎలక్షన్ ఇన్ దిస్ మేనర్. సో ఆ స్థాయిలో ఉండేటువంటి ఒక నేషనల్ లెవెల్లో ఉన్న ఒక పార్టీ, అధికారంలో ఉన్న ఒక పార్టీ ఇలాంటి ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇలా మ్యానిపులేట్ చేసి గెలవడం అన్నది అసలు అది కరెక్ట్ కాదు, కెనాట్ బీ సీన్ అంటున్నాడు. సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, దాని స్థాయికి అది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఓన్లీ ఏ వర్డిక్ట్ ఇన్వాలిడేటింగ్ ద ఎలక్షన్ అండ్ ఆర్డరింగ్ అ ఫ్రెష్ వన్ విత్ సేఫ్ గార్డ్స్ అగెయిన్స్ట్ మ్యానిపులేషన్ విల్ బీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. అయితే లాస్ట్ సెంటెన్స్లో ఏం చెప్తున్నాడంటే ఆదర్ తన ఒపీనియన్ని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి వర్డిక్ట్ ఇవ్వాలి? వర్డిక్ట్ అంటే జడ్జ్మెంట్. ఇన్వాలిడేటింగ్ ద ఎలక్షన్ని రద్దు చేయాలి. ఆ జరిగినటువంటి ఎలక్షన్ని రద్దు చేస్తూ కొత్తగా ఒక మళ్ళీ ఫ్రెష్గా ఒక ఎలక్షన్ని కండక్ట్ చేసేందుకు ఆర్డర్ అయితే ఇవ్వాలి. విత్ సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ మ్యానిపులేషన్, ఎటువంటి మ్యానిపులేషన్, రిగ్గింగ్ జరగకుండా మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలి. విల్ బీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. అలాంటి ఆర్డర్ ఇస్తేనే, అలాంటి జడ్జిమెంట్ ఇస్తేనే న్యాయాన్ని కాపాడినట్లు అవుతుంది అని క్లియర్గా చెప్పాడు. అంటే
దీన్ని ఇన్వాలిడేట్ చేసేయాలి అంటే నిర్వీర్యం చేసేయాలి. ఇన్వాలిడేటింగ్ ద ఎలక్షన్ అంటే రద్దు చేసేయాలి. ఓకే, అది వ్యాలిడ్ కాదు అని ప్రకటించడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్వాలిడేటింగ్. సో జరిగిన ఎలక్షన్ కరెక్ట్ కాదు, సరైన పద్ధతిలో జరగలేదని దాన్ని రద్దు చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ ఇన్వాలిడేటింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో రెండో ఎడిటోరియల్లో వచ్చిన కొన్ని వర్డ్స్ మనం ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మెనూవర్ అన్నాడు. ఈ పదం చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. మెనూవర్ ఇస్ బేసికలీ ఏంటమ్మా, స్కిల్ఫుల్తో కూడినటువంటి ఒక ఆపరేషన్. ఓకే, చాలా స్కిల్ఫుల్ యాక్షన్, స్కిల్ఫుల్ స్టెప్స్తో కూడినటువంటి ఒక ఆపరేషన్ని మనం ఎక్సర్సైజ్ని ఏమంటామంటే మెనూవర్ అంటాం. ఆపరేషన్ అనొచ్చు, ఎక్సర్సైజ్ అనొచ్చు. రివర్సింగ్ రౌండ్ ఏ కార్నర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనూవర్స్. అది ఒక రకమైనటువంటి స్కిల్. ఓకే, వన్ ఆఫ్ ద మెనూవర్స్ అంటే చాలా స్కిల్తో కూడుకున్నటువంటి ఒక టాస్క్. ఏ మూవ్మెంట్ ఆర్ సెట్ ఆఫ్ మూవ్మెంట్స్ నీడింగ్ స్కిల్ అండ్ కేర్. చాలా జాగ్రత్తగా, చాలా స్కిల్తో కూడుకున్నటువంటి ఒక యాక్టివిటీని మనం ఏమంటాం, మెనూవర్ అంటాం. ఓకే, స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ ఎర్రర్స్గా కూడా అడిగే అవకాశం ఉంది. అండ్ సినోనిమ్స్గా ఆపరేషన్ అండ్ ఎక్సర్సైజ్ విచ్ రిక్వైర్స్ మోర్ కేర్ అండ్ స్కిల్. రైట్, నెక్స్ట్ స్టేటస్ కో. స్టేటస్ కో అన్నది ఏంటమ్మా అంటే ఎగ్జిస్టింగ్ కరెంట్ సిచ్యువేషన్ని మనం చూసారా, ప్రెసెంట్ కరెంట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ని మనం స్టేటస్ కో అంటాం. సర్టెన్ పీపుల్ ఆల్వేస్ వాంట్ టు మెయింటైన్ ద స్టేటస్ కో. నౌన్గా వాడాడు చూసారా, ఇప్పుడు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే కంటిన్యూ చేయటం, స్టేటస్ కో. ఆర్టిక్యులేట్ యాడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఓకే, ఆర్టిక్యులేట్ చేయడం అంటే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం, చాలా లాజికల్గా, చాలా కోహరెంట్గా, చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో, చాలా క్లియర్గా మీ అనుకున్న భావాల్ని మీరు వ్యక్తం చేయగలగడం. ద ఫస్ట్ లేడీ వాజ్ అన్ ఇంటెలిజెంట్ అండ్ ఆర్టిక్యులేట్ స్పోక్స్ ఉమెన్. ఇక్కడ ఎలా వాడాడు, స్పోక్స్ ఉమెన్ నౌన్, ఆర్టిక్యులేట్ని మనం యాడ్జెక్టివ్గా వాడటం జరిగింది. ఆర్టిక్యులేట్ స్పోక్స్ ఉమెన్ అంటే చాలా క్లియర్గా ఆమె భావాల్ని ఆమె ఎక్స్ప్రెస్ చేయగలదు, చాలా క్లియర్గా, స్పష్టంగా. ఓకే, నిర్ద్వంద్వంగా అంటారు. నిర్ద్వంద్వంగా అంటే చాలా క్లియర్గా. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే అన్ఈక్వివోకల్ అని కూడా అంటాం. అన్ఈక్వివోకల్. ఇలోక్వెంట్, కోహరెంట్, కోజెంట్ అంటే చాలా క్లియర్గా అవతల వ్యక్తి కన్విన్స్ అయ్యే విధంగా అనే మీనింగ్లో. ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ క్లియర్లీ అండ్ ఈజీలీ, చాలా సునాయాసంగా అర్థమయ్యేటట్టు, చాలా సులభంగా అర్థమయ్యే విధంగా. ఓకే, చాలా స్పష్టంగా వ్యక్తం చేయడం, దట్ ఈస్ ఆర్టిక్యులేట్. నెక్స్ట్ క్యూ అన్నాడమ్మా. క్యూ అనేది నౌన్ కదా. క్యూ అంటే ఒక హింట్లా చెప్పుకోవచ్చా, సిగ్నల్ ఫర్ సమ్వన్ టు డూ. ఓకే, ఓకే, సిగ్నల్ అంటే ఇండికేషన్, హింట్, రిమైండర్. ఓకే, ఒక హింట్ ఇవ్వడం, ఒక ఇండికేషన్నే మనం క్యూ అంటాం. బీయింగ్ పాస్డ్ ఓవర్ ఫర్ ప్రమోషన్ ట్వైస్ వాజ్ హిస్ క్యూ, వాజ్ ఎ సిగ్నల్, ఇండికేషన్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్. ఓకే, ప్రమోషన్ ఇవ్వకుండా 2 సార్లు తప్పించడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా, కొత్త జాబ్ని ఎత్తుక్కో బాబు, ఇంకా కొత్త జాబ్ ఎత్తుక్కో అనే ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టే. ఓకే, దట్ ఈస్ అన్ ఇండికేషన్, హింట్ ఆర్ రిమైండర్. తర్వాత ట్యాడ్. ట్యాడ్ ట్యాడ్ యాడ్జెక్టివ్గా వాడతాం. ట్యాడ్ గ్రీజీ అంటాడు అంటే చాలా, లాట్, ప్లెంటీ. ఓకే, దట్ ఈస్ యువర్ స్మాల్ అమౌంట్. ట్యాడ్ గ్రీజీ, టీఏడి, ట్యాడ్ కదమ్మా. సో అక్కడ మనకి యూసేజ్ ఎలా ఉంది, దోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేర్ ఏ ట్యాడ్ గ్రీజీ. గ్రీజీ అంటే బాగా బంకలాగా ఉంది, అంటుకుంటూ ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా. ఓకే, సో లిటిల్ బిట్, స్మాల్ అమౌంట్ అంటాం అమ్మా. లిటిల్, లిటిల్ అంటాం కదా, ఏ లిటిల్ అమౌంట్, బిగ్ కాదు, లాట్. ఇది యాంటనిమ్ అవుతుంది, సారీ, దిస్ ఇస్ యాంటనిమ్. లిటిల్, స్మాల్ అనే మీనింగ్ రావాలి. టైనీ అనొచ్చు. ఓకే, స్మాల్, టైనీ, స్మాల్, లెస్. ఓకే, సో ఆ సెన్స్లో ట్యాడ్ గ్రీజీ, లిటిల్ క్రేజీ, లిటిల్. రైట్, నెక్స్ట్ పర్స్యూట్. పర్స్యూట్ ఈస్ బేసిక్లీ a noun. Pursue is your verb. Pursue is your verb. Pursuit is your noun. Pursuit అంటే దేన్నైనా మీరు పర్స్యూ చేస్తున్నారంటే మీరు దాన్ని ఫాలో అవుతున్నారు, దాన్ని చూడండి ఒకసారి. ద కంపెనీ ఈజ్ రూత్లెస్ ఇన్ ఇట్స్ పర్స్యూట్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ని అందుకోవటం. పర్స్యూట్ అంటే దాన్ని పొందటం అనే మీనింగ్లో, పొందటం. రూత్లెస్ అంటే నిర్దాక్షిణ్యంగా ఉండడం,
దయాదాక్షిణ్యం లేకుండా ఉండడం, దట్ ఈస్ రూత్లెస్ అంటారు. అంటే ఎవరి మీద ఎవరిని ఆపేక్షించకుండా ఉండడం, అంటే అంత లూజ్గా కాకుండా చాలా స్ట్రిక్ట్గా ఉంది, చాలా ఫియర్స్గా ఉందని అర్థం. సో ప్రాఫిట్స్ ఎట్లయినా సంపాదించాలి, ఆ విషయంలో రాజీ పడేదే లేదు, దట్ ఈస్ రూత్లెస్. యాక్టివిటీ, ఆక్యుపేషన్ ఆర్ వొకేషన్. వొకేషన్ అంటే ప్రొఫెషన్. ఓకే, ద యాక్ట్ ఆఫ్ ట్రైంగ్ టు అచీవ్ ఏ ప్లాన్. ఏదన్నా ఒక ప్లాన్ని, యాక్టివిటీని అచీవ్ చేసే భాగంగా మీరు చేసే ప్రయత్నమే. ఓకే, ఆ ప్రయత్నం, యాక్ట్ ఆఫ్ ట్రైంగ్ అని చూసారా, ఆ ప్రయత్నంలో భాగంగా ఉండేదే పర్ష్యూట్. ఓకే, చాలా టైం వరకు మీరు దానికోసం ట్రై చేయడాన్ని పర్ష్యూట్ అంటాం. యూఆర్ ట్రైంగ్ టు పర్ష్యూ ఏ డిగ్రీ 4 years కష్టపడాలి, అప్పుడే మీరు డిగ్రీ పొందగలరు. సో పర్ష్యూ చేయడం అంటే దాన్ని ట్రై చేయడం, అది పొందడానికి ప్రయత్నించడం. ప్లస్ ప్రాప్, పిఆర్ఓపి, ప్రాప్ అనేది వర్బ్గా వాడచ్చు. ప్రాప్ చూసారా, ఐ ప్రాప్డ్ మై బైక్ అగెయిన్స్ట్ ద వాల్, అంటే దాన్ని సపోర్ట్ చేయడం, పడిపోకుండా దానికి ఒక ఊతం ఇవ్వడం అంటారు కదా. సపోర్ట్, రీఇన్ఫోర్స్, స్ట్రెంథెన్, ఫోర్టిఫై. ఓకే, పడిపోకుండా దానికి ఒక ఊతం ఇవ్వడం, దట్ ఈస్ సపోర్ట్ సంథింగ్. చూసారా, ఫిజికల్గా మనం ఒక సపోర్ట్ ఇవ్వడం అంటే ఊతం ఇవ్వడం కదా. ఆఫెన్ బై లీనింగ్ ఇట్ అగేన్స్ట్ సంథింగ్ ఎల్స్ ఆర్ పుట్టింగ్ సంథింగ్ అండర్ ఇట్. అది పడిపోకుండా దాని కింద ఏదైనా పెట్టడం కావచ్చు, లేదంటే వాల్కి ఎగెన్స్ట్గా లీన్ చేయడం వల్ల అది కింద పడిపోయి బదలవకుండా దానికి ఒక ఊతం ఇచ్చేటట్టుగా చేయడం, దట్ ఈస్ ప్రాప్. నెక్స్ట్ ప్రాక్సిమిటీ. ఐటీవై అనే సఫిక్స్ ఎప్పుడు కనిపించినా అది నౌన్ అవుతుంది. ప్రాక్సిమిటీ అంటే చాలా క్లోజ్నెస్ అనొచ్చు, మనకి వారితో ఉన్నటువంటి క్లోజ్నెస్, ఇంటిమసీ, నియర్నెస్, విసినిటీ. నియర్నెస్ అనొచ్చు, విసినిటీ అనొచ్చు, దగ్గరగా ఉండడం. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నియర్ ఇన్ స్పేస్, టైంలో కానీ స్పేస్లో కానీ వారితో మనం దగ్గరగా ఉండడం అనే కాంటెక్స్లో మనం ప్రాక్సిమిటీ అనే పదాన్ని వాడతాం. ద బెస్ట్ థింగ్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ద హౌస్ ఇస్ ప్రాక్సిమిటీ టు ద టౌన్ సెంటర్. టౌన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉండడం అనేది, ఓకే, అదే బెస్ట్ థింగ్ అంటున్నాడు. ద బెస్ట్ థింగ్ అబౌట్ ద లొకేషన్, ఇంటి యొక్క లొకేషన్ అనేది టౌన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉండడమే దానికి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అసైన్మెంట్. సో ఈరోజు అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి మీరు అందరూ సీరియస్గా చేయండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీన్ని ఇగ్నోర్ చేయవద్దు, దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. గో త్రూ ద అసైన్మెంట్ అండ్ ట్రై టు డూ ఇట్. మీరు పార్టిసిపేట్ చేయండి. దీని అర్థం ఏంటంటే, ఇది ఎందుకు పెడుతున్నాం అంటే మీరు కూడా భాగస్వాములు అవ్వాలి, ఏదో జస్ట్ వినేసి వెళ్ళిపోకుండా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓకే, సో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ నాలెడ్జ్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్, దిస్ థింగ్ విల్ బి వెరీ ఎన్లైట్నింగ్. సో యాడ్జెక్టివ్, మన క్లూజ్ ఏంటమ్మా, యాడ్జెక్టివ్ అంటున్నాడు, దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉందంట, వెల్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వెల్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఇదేం నెగటివ్గా వాడేదైతే కాదు, ఇట్స్ నాట్ ఎ నెగటివ్ యాడ్జెక్టివ్. నెగటివ్ యాడ్జెక్టివ్ అయితే ఏమీ కాదు. ఓకే, అది మీకు ఇచ్చిన క్లూ. దానికి ఒక నౌన్ ఫామ్ ఉంది, అది బేసిక్గా ఒక యాడ్జెక్టివ్, నెగటివ్గా వాడము, అండ్ వెల్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇచ్చినటువంటి ఎర్రర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని మీరు గ్రామాటికల్ ఎర్రర్స్ని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ద లోక్సభ ఆన్ ట్యూస్డే హ్యాస్ పాస్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2024 టు చెక్ మాల్ ప్రాక్టీసెస్ and organize cheating in government recruitment exams. The bill proposed a minimum of 3 years imprisonment and a fine up to 1 crore rupees. రైట్, సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మిగతా విషయాలు మళ్ళీ కొత్తగా వచ్చిన ట్యూటోరియల్తో రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు IAC and subscribe to the channel for regular updates. Keep watching, keep learning, keep enjoying. Thank you for watching. Your Kiran sir signing off. Have a nice day.